శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. భూపతంజయ్ సార్, భూపతంజయ్ మా ఇల్లు అండ్ల కిరాయికి ఉంటుంది, ఎరువుడు సంది ఉంటుంది. ఇక మరి ఏమైందో ఏమో తెలియదు. దుర్గా, మహేష్, లక్ష్మి, రాముడు వాళ్ళు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తావు? ఆయన ఓమాటర్ అమ్ముతారు, ఆ లక్ష్మి ఆయన రాముడు. ఈయన ఈ మహేష్ అనే పిల్లగాడు సుతార్ పని చేస్తాడు. ఆ దుర్గా అనేట ఇంటికాడనే ఉంటుంది. అసలు మీకేం విషయం లేదు? నేను ఇక్కడ లేను సార్, మరి తెలియదు. నేను ఇక్కడ లేని ఇవాళ వచ్చింది. చేసిరు సార్, ఫోన్ చేస్తే నెరకైతేనే వచ్చిన సార్. ఇక్కడ వాసన వస్తుంది, మరి మనిషిని చంపేసినట్టుందంటే అట్లా అని నేను మళ్ళీ తెల్లారి వద్దామంటే వాళ్ళు పరారైందట. పరారై తలుపులు తీసే ఉన్నాయట. తీసే ఉంటే కానిస్టేబుల్ వచ్చిరట, వచ్చి తాళం వేసిపోయిర్రట. తాళం వేసిపోయి ఇట్లా పరారైందన్నా అని అన్నారు. అంటే నా కరికైతే వచ్చింది సార్. గుంట నేనే తోయాను సార్. గుంట అనుమానం వచ్చి నేనే తోయాను. ఉంది సార్, మరి శవం అయితే ఉంది. తెలియదు సార్, నాగమ్మ సార్. నా పేరు దండే వెంకన్న, సిగ్నల్ కానీ పెద్ద మనిషి. అయితే ఈ చుట్టుపక్కల వాడలు 5-6 రోజుల నుంచి వాళ్ళ ఇంటర్ అయింది. అమ్మాయి కనపడతాలేదు. ఈరోజు వీళ్ళు కూడా కనపడతాలేదు. గట్టి మాట్లాడు. వీళ్ళు కూడా కనపడతాలేదు. మాకు వరమానం వస్తుంది, అమ్మాయిని చంపాడు, పాటి పెట్టినట్టుంది అని చెప్పారంటే నాకు ఈ నుంచి ఫోన్ చేసి నేను వచ్చాను. చుట్టూ ఆడ బొంద పెట్టినట్టే అనిపించింది. బొంద పెట్టినట్టే అనిపిస్తే ఎమ్మటే అంజయ్యకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడు? ఒడిశాలో ఉన్నాను. ఒడిశాలో ఉన్నాడు కదా, ఇట్లా కిరాయికుంటారట. వాళ్ళు గొడవపడి అమ్మాయిని చంపి పక్కన బొంద పెట్టినట. పోలీసు వాళ్ళు ఇచ్చేది చూస్తారు, నువ్వు వస్తే పంచనామా చేస్తున్నట్టు రావాలని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానివల్ల ఈరోజు అతను రావడం జరిగింది. అమ్మాయి నాగమణి శవమే లేదు. ఎప్పటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు వాళ్ళు ఈ కాలనీలో? 2 సంవత్సరాలు. రాములంటే ఆయనేమో ఓమాటర్ అమ్ముతాడు, ఈ మహేందర్ అనే పిల్లవాడేమో సుతార్ పని పోతాడు. ఇక దుర్గా అనే అమ్మాయి ఇట్లానే ఉంటుంది. ఎవరు చంపిల్లు ఏమన్నా అనుమానం? ఇక వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అత్తమ్మామ భర్తే చంపిడని చెప్పి నాగమణి భర్త గోపి, మహేందర్, లక్ష్మి, దుర్గా, ఈ 4. వాళ్ళు ఎక్కడోళ్ళో వచ్చి 2 ఏళ్ళ నుంచి ఉంటారు. కాయ తాగితే రైల్వే స్టేషన్ ఉంటారు, కిరాయికి వచ్చి ఉంటారు. చాలా మంది ఉంటారు కిరాయికి. అట్లనే అదే విధంగా వచ్చి 2 ఏళ్ళ నుంచి ఉంటారు, మంచిగా ఉన్నారు. మన 6 గ్యారెంటీస్ ఇందిరా మిల్లు కావాలంటే కూడా రాసి స్టిక్కరింగ్ కూడా చేసింది. ఇక్కడ జరిగింది. అయితే అందరూ ఫ్యామిలీ అంతా, ఈ దుర్గా అయితే గోపి, మహేందరు, లక్ష్మి, రాము, టోటల్ ఫ్యామిలీ 13వ తారీఖు నుంచి పరారైరు. వీళ్ళు ఫరారు కావడం, ఇంట్లో 3 సిలిండర్లు ఉన్నాయి, తాళాలే లేదు, 4 పిల్లలు ఉన్నాయి, కుక్క ఉంది. ఇవన్నీ ఉండడం చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా బాగా అనుమానం వచ్చి వీళ్ళు పారిపోవడం మాకు ఇది నిజమే కావచ్చు జనం అనేది అనే ఉద్దేశంతో మేము దాన్ని కాలనీ పెద్ద మనుషులను కూడా ఈ కాలనీ నుండి మేము పోయి సిఐ గారికి దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.